పాకిస్తాన్ దుర్బుద్ధి మరోసారి బయటపడింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ దేశంలో పరోక్షంగా సృష్టిస్తున్న మారణహోమం బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో గతేడాది జరిగిన 2 ప్రధాన రైలు ప్రమాదాల వెనుక ఐఎస్ఐ హస్తముందని తెలిసింది. భారత్ నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అరెస్టు చేసిన 3 వ్యక్తులు ఈ వాస్తవాలు వెల్లడించారు. దుబాయ్లో నివసిస్తున్న నేపాలీ ఐఎస్ఐ ఏజెంట్ సహకారంతో వీళ్లు దేశంలో రైలు ప్రమాదాలు ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. గతేడాది అక్టోబర్ 1న యూపీలోని గొరసహరి జిల్లాలో రైల్వే ట్రాక్పై కుకర్ బాంబ్ అమర్చిన కేసులో ఉమాశంకర్ పటేల్, మోతీలాల్ పాస్వాన్, ముఖేష్ యాదవ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్, అజ్మీర్ సేల్డా ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పేందుకు తాము అమర్చిన పేలుడు పదార్థాలే కారణమని ఒప్పుకున్నారు. ఎన్ఐఏతో ఈ విషయాలపై మాట్లాడామని, కేసును త్వరలోనే ఎన్ఐఏకు బదిలీ చేస్తామని బీహార్ పోలీసులు అన్నారు. గతేడాది నవంబర్ 21న జరిగిన ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 151 మంది చనిపోగా మరో 200 మంది గాయాల పాలయ్యారు. ఇక డిసెంబర్ 28న అజ్మీర్ సిల్డా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు.